అధికారుల మీద దాడి చేయడాలు, మహిళలతో అసభ్య ప్రవర్తన, అభ్యంతరకర వీడియోలు అండ్ ఈ పెరోల్ స్కామ్ ఒకటి. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే అతనికి పెరోల్ కోసం సిఫారసు చేసే హోమ్ మినిస్టర్ గారి ప్రమేయంతోనే పెరోల్ విడుదలైందని చెప్పి ఇది ఒకటి. ఇట్లాంటివన్నీ నిత్యం రోజు ఏదో ఒకటి. నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారుల మీద దాడి చేసి కొట్టి గెస్ట్ హౌస్లో బంధించి తానే స్వయాన ఇవన్నీ చేశారు వాళ్ళ అనుచరులు కలిసి అని. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే నుంచి తీసేయాలని చెప్పి ఫారెస్ట్ అధికారుల మీడియా సమావేశం. ఇట్లా అధికారుల మీద దాడులు, వీళ్ళ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన. గుంటూరు ఎక్కడో ఎమ్మెల్యే ఆ వీడియో కాల్లో బయటపడి, ఆ తర్వాత ఇంకొక ఆమె ఇది బయట పెట్టాను అని చెప్పి నన్ను వేధిస్తున్నానని చెప్పి ఇంకొక ఆమె తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే ఆత్మహత్యా ప్రయత్నం. అండ్ ఆమదాల వలస వెళ్తే అక్కడ కూన రవికుమార్ నన్ను వేధిస్తున్నారు అని చెప్పి కేజీబీవీ ప్రిన్సిపల్ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం. అర్ధరాత్రులు వీడియో కాల్ చేసి రకరకాలుగా వేధిస్తున్నారు అని. అధికారుల మీద దాడులు, హత్య కేసులో జైల్లో ఉన్న పెరోలకు సిఫార్సులు, మహిళలతో అభ్యంతరకరం. ఒకటేమిటి, వరుస పెట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా కంట్రోల్లో పెట్టలేకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని వాళ్ళ పత్రికల్లో రాసుకోవడానికి, వాళ్ళ టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ వేసుకోవడానికి పనికొస్తుంది. కానీ అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్, అంతవరకే. ఇప్పటి వరకు ఏ ఒక్క సంఘటన మీద కానీ సీరియస్గా ఆయన చర్యలు తీసుకునింది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి కూటమి పార్టీలకు సంబంధించిన ఏ నేత భయపడుతున్నది లేదు. ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు నడుపుతున్నారా, లేకుంటే వెనకాల ఇంకెవరైనా నడుపుతూ ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారైనా ఇంత పలుచనయ్యారా? ఏ నాయకుడు కూడా తన మాటను పరిగణలోకి తీసుకోవడం లేదు. తను ఓది సీరియస్ అయ్యారు, ఈ సంఘటన మీద సీరియస్, ఆ సంఘటన మీద సీరియస్ అన్న పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరు? ఏ ఒక్కరైనా దేకుతున్నారా? పోనీ ఏ ఒక్కరి మీదైనా చంద్రబాబు గారు చర్యలు తీసుకోగలుగుతున్నారా? ఇంత టైం అంటే రాజకీయంగా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చినా కూడా, అంటే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారికి ఇది చాలా చాలా బ్యాడ్ ఇమేజ్. చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా బ్యాడ్ ఇమేజ్. ఒక్కరిని కూడా కంట్రోల్ లేకపోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో కూడా ప్రమేయం ఉండడం, వాళ్ళ ఎమ్మెల్యేల విచిత్రమైన పనుల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ ఉండడం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం ఏముంది, చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు ముఖ్యమంత్రిత్వం ఏముంది? ఎవరిని కంట్రోల్ చేయలేకపోతే ఇంకా ఆయన పార్టీని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు కోసమే ఈ విధంగా వాళ్ళ నాయకుల మధ్య బలహీనమైపోతున్నారు, లేకపోతే వాళ్ళెవరు చంద్రబాబు గారి మాట కేర్ చేయకపోవడానికి మరేమైనా కారణం ఉందో ఏం తెలియడం లేవు. ఏ ఒక్కరూ కూడా అమ్మో చంద్రబాబు గారు చెప్పారు సీరియస్ చర్యలు తీసుకుంటారేమో మనం కంట్రోల్లో ఉందామనేది లేనే లేదు. రోజు ఏదో ఒక ఎమ్మెల్యే వ్యవహారం వార్తల్లో వస్తూనే ఉంది. ఇంత బలహీనం చంద్రబాబు గారు ఎందుకు అయ్యారో బొత్తిగా అర్థం కాదు.